అయితే కూడా ఈ పెయిన్ కన్నా ఎక్కువ పెయిన్లు గుండె తట్టుకుంది గైస్. ట్రాఫిక్ ప్లేస్లో ట్రై చేస్తే అడిగి మంచిగా జాబ్ వస్తుంది. వచ్చేసింది గైస్. కొంచెం హలో దోస్తో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాట్ ఈస్ అప్ గైస్. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా. ఎక్కడ వెళ్తున్నా అంటే మెహందీపట్నం నిజామా చేసుకోవడానికి వెళ్తున్నాను. నేను ఇంకా మా ఫ్రెండ్ సమీర్ ఇద్దరు వెళ్తున్నాం గైస్. ఫైనల్లీ ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. ప్రెసిడెంట్ అయితే కాలేజ్ కాగానే ఇంటి దగ్గర వచ్చి అక్కడి నుండి బయలుదేరుతున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కలుద్దాం. రోడ్ మీద కొంచెం సినిమాటిక్ పెడతా, అది చూసి ఎంజాయ్ చేయండి. రైడ్గా ఇంకా కలుస్తా అక్కడ వెళ్ళి డైరెక్ట్గా. moments later. గాయ్స్, ఇక్కడ సెంటెన్స్ కాలేజ్ గల్లీలో హిజామా సెంటర్ ఉంది. వెళ్ళాలంటే ఈ గల్లీలో ట్రాఫిక్ జామ్ మీరు చూస్తారా, అక్కడ దాకుంది. సమీర వెళ్ళిండు సాల్వ్ చేయడానికి కొంచెమైనా ట్రాఫిక్. ఆడు ట్రాఫిక్ ప్లేస్లో ట్రై చేస్తే ఆడికి మంచిగా జాబ్ వస్తుంది. కానీ స్టూడెంట్ గట్ట ఇప్పుడు చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్. ఇక్కడ వెనకాల ఇక్కడే టైం ఎక్కువ అయిపోతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. రైట్, ఇక్కడ హిజామా సెంటర్ దగ్గర వెళ్ళి కలుస్తాను అందరికీ. రైట్, అయితే గాయ్స్ ఈ ట్రాఫిక్కి హెడేక్ చాలా ఉంటుంది. దానికోసం ఇక్కడ బ్రేక్ కోసం ఆగినా నేను. ఏంటి అసలు ఇంత చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. లాస్ట్ టైం వచ్చినా కానీ అంత లేదు, ఇప్పుడైతే చాలా ఉంది గాయ్స్. నేను హిందీలో వ్లాగ్ చేస్తుండే అప్పుడు, ఇప్పుడు తెలుగులో వచ్చినా కదా. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా ఈ వ్లాగ్ చూసేవాళ్ళు. అదే కాలేజ్ దాటినాక ఈ చర్చ్ ముందు బోత్ बोले तो बहुत ट्रैफिक ऐसा है यहाँ पे, हेडेक हो गया है यार. चला चला के इधर ही बेकरी को आया था कल भी पिया. क्या बोल रहा हूँ, अभी जा रहा हूँ मैं. समीर चाबी इसको दे देता. अरे थैंक यू भाई. much later. ఫైనల్లీ గైస్, నేనైతే హిజామా సెంటర్ దగ్గర వచ్చేసా. మీరైతే బయట నుండి ఒకసారి లుక్ చేసుకోండి. లోపల వెళ్ళిన తర్వాత ఇంకోసారి మీకు లోపల ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తా. సరే గైస్, లోపల వెళ్ళిన తర్వాత కలుద్దాం. వచ్చనే ఇక్కడ వచ్చిన తర్వాత షర్ట్ ఇప్పి కూర్చోవాలి. ఇప్పుడు 5 minutes బ్రేక్. ఎందుకంటే అక్కడ తాగినా కదా, దానివల్ల ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు షర్ట్ రిమూవ్ చేసి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళు చేసేటప్పుడు నేను చూపిస్తాను, బ్రర్ చేస్తా కానీ చూపిస్తాను. రైట్ గైస్, కూర్చుంటున్నాం. కూర్చున్న తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఎలా ఉంటుందో ప్రాసెస్ అని. ఫస్ట్ అయితే మనకు అలా కప్లింగ్ పెడతారు. కప్పు పెట్టి ఇదైతే పెద్ద ప్రాసెస్, కానీ నేను షార్ట్ ఫామ్లో చూపిస్తున్నా. అది ఫస్ట్ కప్ పెట్టి గుంజిన తర్వాత బ్లేడ్తో కట్ చేసి మళ్ళీ దాన్ని కప్ పెట్టి గుంజుతారు గైస్. అంటే సింపుల్ ప్రాసెస్ ఇది, దానికే టైం పడుతుంది. నాకైతే 3 cups చేస్తున్నారు గైస్ హిజామా. బ్యాక్ ప్రెసెంట్ అయితే హెయిర్ రిమూవ్ చేస్తున్నారు ట్రిమ్మర్తో. అయిపోయింది గైస్ ఫైనల్లీ హిజామా. ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నా. దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. బయటికి వెళ్తున్నా. నాకు అంత పెయిన్ ఏం కనిపించలే. అయితే కూడా ఈ పెయిన్ కన్నా ఎక్కువ పెయిన్లు గుండె తట్టుకుంది గైస్. ఇవి చిన్న పిల్లి బచ్చా పెయిన్ చెప్పాను కదా, అలా కొంచెం ఏమో చేంజ్ కనిపిస్తుంది బాడీలో. ఓకే గైస్, హిజామా దగ్గర నుండి బయట వెళ్తున్నా. ఇంటి దగ్గర వెళ్ళి వీడియో ఏం చేస్తా. స్టే ట్యూన్. ఇదే సెంటర్. మా ఇస్లాంలో ఎలా ఉండాలంటే ఇది సున్నత్ చెప్తారు. అయితే గైస్ వచ్చేసాం మలక్పేట దగ్గర. లస్సీ తాగడానికి ఆగినాం. ఎందుకంటే చాలా బ్లడ్ పోయింది కదా, వేస్ట్ బ్లడ్. బాడీ కొంచెం లోలా ఉంటే తాగడానికి వచ్చిన. ఆర్డర్ చెప్పిన అక్కడ తయారు చేసి ఉండే ఆయన తీసుకొని వచ్చాము. సరే గైస్, వచ్చిన తర్వాత అక్కడ ఫోన్ పట్టుకొని వ్లాగ్ చేసేంత పవర్ కూడా లేదు బాడీలో. ఇప్పుడు ఈవినింగ్ వరకు చాలా పనులు ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళగానే అవి వెళ్ళి డన్ చేయాలి.
ఓకే गाइस వచ్చేసింది गाइस नॉर्मल वाला अच्छी बोला ना वो ज़्यादा उसके फ्लेवर के पिए तो अलग ही रहता है इस स्नैपలో పిచ్చి ఎక్కువ ఉంటుంది गाइस మన వాళ్ళకి देखो गाइस होप करता हूँ आप लोग सभी को ये व्लॉग देखने में पसंद आए तो लाइक करो शेयर करो और क्या करना बोल रहे कमेंट सब्सक्राइब बोलता नहीं मैं कभी भी अरे नहीं जन्मलो చెప్పవు రా सब्सक्राइब అని రా ठीक है फिर राइट सेफ बी सेफ जब तक के लिए बाय बाय